జాబ్ వస్తే అందుకే ఎందుకు వేయట్లేదమ్మా? మీరు యూత్ తెలుసుకోవాలి, ఒక తరం నాశనం అయిపోతుంది. అర్థం అవుతుందా? మీరు ఆడపిల్లలు మగపిల్లలు ఇంటర్వ్యూస్ అంతా చదివేసి ఖాళీగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బ్యాడ్ ఇంట్లో అమ్మా నాన్న బాధలు భరించడానికి బయటకు వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుని గంజాయి తాగి ప్రతి ఓడు ఏదో పనికి మనకు తాగినోడంతా కూర్చొని మీ పిల్లలు పాపం బయట వెళ్తుంటే కామెంట్ చేస్తాను. మీకు ఎట్లా ఉంటుంది? ఇవన్నీ చూస్తుంది నిజంగా నన్ను. ఇప్పుడు మన పల్లెల్లో ఇంకా రాలేదు, చాలా పల్లెల్లో వచ్చాయి. కానీ మంచి ఆలోచన చేస్తున్నాను, మంచి ఓటేంటి మీరు భవిష్యత్తు ఆలోచన. యూత్ మీరు తెలుగుదేశం తరఫున ఓటు అడగడానికి ఇదంతా ఇవ్వలే నేను, కానీ మీకు కాన్సెన్స్ ఉండాలని చెప్తున్నాయి కదా. నెక్స్ట్ నేను చెప్పే ఓటు కూడా 1 lakh ఎంప్లాయ్మెంట్ మీకు క్రియేట్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐస్ అంటే మన పిల్లలు ఖాళీగా ఉంటే చాలా ఇన్ని క్రియేట్ అవుతాయి. ఇది డ్రగ్స్, మత్తు పదార్థాలు ఇవన్నీ దీనివల్లనే ఎక్కువ అవుతున్నాయి. సో మేమే ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ సంబంధం లేకుండా 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం. అంటే తెలుగుదేశం తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్కి ఒక 5-6 మెంబర్స్ ఒక టాప్ ఆఫ్ ద లీడర్స్ అన్నట్టు వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళ ద్వారా కంపెనీస్లో ఉద్యోగాలకు మేము ప్రయత్నం చేస్తున్నాం, మా వంతు కృషి చేస్తున్నాము. మీరు చేతనైతే మీకు సాయం చేయండి. థ్యాంక్ యూ. సార్ ఏమనుకోవచ్చు?